నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్కి స్వాగతం. క్రిస్మస్ వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. లోకరక్షకుడైన క్రీస్తును స్తుతిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ క్రీస్తు చేసిన ప్రబోధనలు మత ప్రబోధకులు తెలిపారు. విద్యుత్ కాంతులతో చర్చిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారిని దీవించి కాచి కాపాడిమ శాంతి సమాధానం కలిగినట్లుగా చిన్నారి బాలయేసు పేరిట పూజ డి సందీప్ ఆశా అమరేంద్ర నిఖలేంద్రాలను దీవించి మంచి జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ప్రత్యేకించి లూథరన్ విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ యొక్క విశిష్టత దేవుడు మానవునిగా ఈ లోకములో జన్మించడమే. మానవుడు దేవుడు కావాలి అని కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చారు. ప్రపంచమంతా ఈ క్రిస్మస్ రోజును యేసుక్రీస్తు జన్మదినాన్ని ఎంతో వైభవంగా ఆనందోత్సాహాలతో జరిపి ఆయనను ఆరాధిస్తారు. యేసుక్రీస్తుని ఎవరు ఆరాధిస్తారో వారి హృదయాలలో శాంతి, వారి కుటుంబాలలో శాంతి, ఈ విశ్వమంతా శాంతి సమాధానాలు నెలకొంటాయని మేము ఈ రోజున ఆరాధనలో విశ్వాసులకు తెలియచేయడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం అమరావతి రోడ్లో ఏర్పాటైంది. నూతన కార్యాలయంలోనూ జనసేన పిఎస్సి సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు దాదా వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పిఎస్సి సభ్యులు బోనబోయిన అమరావతి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంను దాదా వెంకటేశ్వరరావు, రజని, ఇతర నాయకులతో కలిసి బోనబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని బోనబోయిన అన్నారు. చిలకలూరుపేట ప్రజలు చీత్కరించుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వచ్చిన విడుదల రజనీకి ఇక్కడ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. రానున్న రోజుల్లో తప్పనిసరిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి 50,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిన్న మేము చూసాం, కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు గుంటూరులో నేను గెలుస్తానంటా ఉన్నారు. చిలకలూరుపేటలో చెల్లని రూపాయి మీరు ఇక్కడ ఎట్లా చెల్లుతారు? చిలకలూరుపేటలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రభుత్వంలో మీరుండి ఎక్కడా కూడా ఏ కార్యకర్త కానీ ప్రజలెవరికి కూడా కోవిడ్ సమయంలో ఫోటోలకు తప్పితే ప్రజలెవరికి మీరు ఉపయోగపడే సందర్భం లేదని చెప్పి చిలకలూరుపేట ప్రజలు చెప్తా ఉన్నారు. అక్కడ మీరు చెల్లక ఈరోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు.
ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు చాలా చులకనగా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ చులకనగా చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. మరలా ఇక్కడ కూడా మీరు చెల్లని రూపాయిగానే వెళ్తారని చెప్పి కూడా తెలియదు. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి దగ్ధం జరిగింది. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమాజ స్థాపనలో మనుస్మృతి అడ్డుగోడగా మిగిలిందని, బీజేపీ మతతత్వ రాజకీయాలను విడనాడాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. మతాలు కట్టిన గోడలు కూల్చేస్తాం ఇదిగో, సామ్యవాదపు అంబేద్కరుల ఇదిగో. ఆర్ఎస్ఎస్ భావజాలంతో మనుస్మృతి అనేది ఆ రోజు ఒక మనిషిని ఎట్లా హీనంగా చూడాలో అట్లా చూస్తున్న క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ రోజు మహత్తర్ అనే జిల్లాలో అక్కడ ఆ రాష్ట్రంలో తాగునీటి సమస్య గురించి ఆయన అక్కడ సహజ వనరు అయినటువంటి మనిషి జీవించడానికి గాలి నీరు ఎంత ముఖ్యమో అటువంటి నీరుని ప్రజలకి అందరూ ప్రజలకి అందకుండా చేస్తున్నటువంటి ప్రజలందరికీ ఆ నీటిని సేవ్ చేయటం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు మహత్తర్ అనే రాష్ట్రంలో మరి ఆ రోజు ఆయన ఆ కార్యక్రమాన్ని తీసుకోవటం 1927 డిసెంబర్ 25వ తారీఖున మనుధర్మ శాస్త్రాన్ని ఈ మనుధర్మ శాస్త్రం ద్వారాగా ఇక్కడ అంటరానితనం అవమానాలు స్త్రీ గౌరవించబడే స్థితి లేదు. అందుకని మనుధర్మ శాస్త్రాన్ని మేము ఉద్దేశపూర్వకంగానే దహనం చేస్తున్నాం. మాజీ మంత్రి మేకతోటి సుచరిత జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని ఆమెకు బర్త్డే విషెస్ తెలిపారు. ప్రజాసేవలో సుచరిత మరింతగా రాణించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. ప్రేమ, శాంతిని క్రీస్తు ప్రపంచ మానవాళికి ప్రబోధించారని, ప్రతి ఒక్కరూ అనుసరించాలని సుచరిత అన్నారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అదేవిధంగా ఈరోజు సుచరిత గారిది మా పుట్టినరోజు సందర్భంగా ఆమెకి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అలాగే ఉన్నత పదవులు మరి అలాగే ఎమ్మెల్యే గారు మినిస్టర్గా ఎక్స్ మినిస్టర్గా చేశారు. మినిస్టర్గా ప్రతి ఒక్కటి కూడా ఆమె సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే గుంటూరు జిల్లాలో నాన్నగారు అలాగే సుచరిత గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించాల్సిందిగా ఎమ్మెల్యేకి మళ్ళీ ఆమెని మరి అసెంబ్లీకి పంపించింది తాడికొండ ప్రజలందరికీ నేను కోరుకున్నాను. అదేవిధంగా క్రిస్మస్ మరి ఈరోజు ఈ దేశం అంతా రాష్ట్రం అంతా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వరల్డ్లో అంతా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నటువంటి క్రైస్తవులకు అదేవిధంగా ఎవరైతే క్రీస్తు యొక్క శాంతి, రక్షణ కాముకంగా ఉంటారో వారందరికీ ప్రపంచమందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలో చేసుకునే పండుగ ఏకైక పండుగ ఏదంటే అది క్రిస్మస్ అని చెప్పుకోవచ్చు. దేవుడు ఆ రోజు తన రక్తాన్ని చిందించి మానవాళికి విముక్తి కల్పించడానికి ఈ లోకానికి వచ్చిన మహాపర్వదినం రోజు క్రిస్మస్ దినాన మరి దేవుని కోరిక మేరకు అందరూ కూడా సుఖశాంతులతో సంతోషాలతో ఐశ్వర్యంతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏటి అగ్రహారంలోని పరదైసు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలను పాస్టర్ ప్రేమ్ కుమార్ వివరించారు.
విస్తరించిన తరువాత వీళ్ళందరూ కూడా శుభానుభావ అనేక మంది ముందుగా యేసేపుతో మాట్లాడింది, మరియతో మాట్లాడింది, అలాగే అక్కడ ఉన్న గొర్రెల కాపరులతో మాట్లాడింది, అలాగే జ్ఞానులతో కూడా మాట్లాడి వాళ్ళని బలపరచడం చేస్తుంది. దేవుని యొక్క వెలుగులో వారి జీవితంలో నడిచే విధంగాను అలాగే వారికి తెలిసిన యొక్క వాక్యమును బట్టి ప్రవర్తించారో ఆ విధమైన స్థితిలోకి ఇప్పుడు ఉన్న జనాన్ని ముందుగా ఏదైతే సిద్ధపాటు చేస్తున్నదో అది అందరూ కూడా మరచి ఎంత తెలివి గలవారైనా ఎంత జ్ఞానము గలవారైనా అది వారికి మార్గము చూపింది. ఆ యొక్క నక్షత్రము వాళ్ళని బెత్లెహేము వైపు నడిపిస్తున్నప్పుడు కూడా వాళ్ళ చూపులన్నీ ఎటువైపు వెళ్ళిపోయినాయి? హేరోదు రాజు వైపు వెళ్ళింది.